గ్రోత్ మాత్రమే కాదు, యూ షుడ్ ఎంపవర్ పీపుల్ అరౌండ్ యూ. మీరందరూ కూడా అది చేస్తారని నేను కోరుకుంటూ, అలాగే రీసెంట్ టైం వరకు ఇక్కడ తహసీల్దార్ కూడా విమెన్. సో ఆల్ విమెన్ పవర్ ఇక్కడ ఉంది మేడం. అండ్ లాట్ ఆఫ్ గుడ్ ఇనిషియేటివ్స్ మన ఎస్పీ మేడం గారు ఎప్పటికప్పుడు గుడ్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తారు. ఎమ్మెల్యే గారు కూడా లాట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఐసీఎస్ మేడం కూడా చాలా గొప్ప త్రిమూర్తుల్లో పార్వతి, సరస్వతి, ఇంకా లక్ష్మీదేవికి ఎంతో మంచి స్థానం. మనం రోజు పూజించేదే వాళ్ళతో స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళని స్టార్ట్ చేస్తాం. సో అలాంటి ఒక మంచి సంస్కృతి నుంచి మన భారతదేశం ఎంతో గొప్పగా చూస్తున్న దేవుళ్ళ కాడి నుంచి కూడా మహిళలకి ఎంతో గొప్ప స్థానం ఉంది. రాను రాను కానీ అది ఎందుకో మరి సొసైటల్ నార్మ్స్ మనమే మన ఇంపార్టెన్స్ని తగ్గిస్తూ వచ్చామేమో అనుకుంటాను నేను భావిస్తాను. మన గవర్నమెంట్ కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఏదైనా సరే మహిళలకి అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి, మంచి రోల్ ఇవ్వాలి, మంచి ఒక స్టేటస్ కల్పించాలని అందరూ పోరాడుకుంటారు. విమెన్ ఎప్పుడు తక్కువ కాదు, మగవాళ్ళు ఎప్పుడు ఎక్కువ కాదు. ఇద్దరు యూనిక్ ఇన్ దేర్ ఓన్ ఎబిలిటీస్ టు డూ థింగ్స్. దే హ్యావ్ స్పెసిఫిక్ రోల్స్. మహిళలు చేయాల్సిందే మహిళలు చేస్తారు, పురుషులు చేయాల్సినవి పురుషులు చేస్తారు. డిఫరెన్షియేషన్ అనేది మనం ఇంట్లో వదిలేస్తే అది పిల్లలు అదే నేర్చుకొని బయట సొసైటీలో కూడా అదే నేర్చుకుంటారు. మనం అమ్మాయిని నువ్వు తొందరగా ఇంటికి వచ్చే సేఫ్గా ఉండు, బట్టలు మంచిగా వేసుకో, నిజం అవన్నీ చేయాలి, మనం పాటించాలి. కానీ అది చేస్తూ అబ్బాయిలకు కూడా ఇలా ప్రవర్తించాలి అనేది మనమే పేరెంట్స్గా పిల్లలకి, అబ్బాయిలకి, ఎవరైనా సరే టీచర్స్ కానివ్వండి లేదంటే మదర్స్ కానివ్వండి, ఇద్దరికి అవే నేర్పించాలి. మనం అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తూ అబ్బాయిలను కూడా పక్కన ఉన్న అమ్మాయిలు, చెల్లెళ్ళు, సిస్టర్స్, కజిన్స్ లేదా ఫ్రెండ్స్ని ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం స్వశక్తిగా మనము మన లైఫ్ని మార్చుకోవడానికి మనకు ఉండే ఒక అవకాశం. దాంట్లో నిజంగానే మనము ఒక పక్కన భర్త హెల్ప్ తీసుకుంటాం, ఫాదర్ హెల్ప్ తీసుకుంటాం, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాం, మన చుట్టుపక్కల రిలేటివ్స్ హెల్ప్ తీసుకుంటాం. ఇవన్నీ చేస్తూ మన సేఫ్టీ మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. ధైర్యంగా ఎక్కడైనా సరే మనకి కరెక్ట్ అనిపించినప్పుడు దానికి ఎలా పోరాడతామో, రాంగ్ అనిపించినప్పుడు కూడా అదే విధంగా ఫైట్ చేసి మనము మన మదర్స్ అందరూ ఒకసారి మీరు మీ ఫ్యామిలీలో, మీ లైఫ్స్లో, మీ చుట్టుపక్కల చూసిన దానికి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా పనమ్మాయి చేసే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. లాస్ట్ ఇయర్ అమ్మకు పడేది. తనకి 3 పిల్లలు అన్నమాట, 2 అమ్మాయిలు 1 బాబు. తను ఏం చేసేదంటే తల్లికి వందనం, అదే అమ్మకు పడేది ఒకరికి పడితే అబ్బాయిని మాత్రం ప్రైవేట్ స్కూల్లో వేసి మిగతా అమ్మాయిలని గవర్నమెంట్ స్కూల్లోకి వేసేది. నేనేం గవర్నమెంట్ స్కూల్ తక్కువ నేనేం చెప్పను, 3కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఏదైనా సరే అని నేను భావిస్తాను. సరే ఇప్పుడు 3కి పడుతుంది కదా తల్లికి వందనం, ఇప్పుడన్నా మారుస్తుందేమో అని చూస్తాను. ఇప్పుడు కూడా అదే సేమ్ స్టోరీ. సో ఇది లైఫ్ మన ఆంధ్రప్రదేశే కాదు, ఇండియాలో ఎందుకో మనమే మనల్ని పిల్లలకి అప్పటి నుంచి కూడా తగ్గిస్తూ చూసుకునే ఒక సాంప్రదాయం ఏర్పడింది. అది కాదు అనుకోండి, ఈక్వల్ ఇంపార్టెన్స్ మదర్ ఇంట్లో నుంచి ఇవ్వాలి అని నేను ఒక భావిస్తాను. ఏదైనా పని చెప్తే ఇది అందరూ పార్టిసిపేట్ చేశారు, గుర్తుంది కదా, చేశారు. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకొక ఉమెన్స్ డే రోజున ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేశాం. అది కూడా మీకు అందరికీ తెలుసు. సో మన జిల్లాలో ప్రధానంగా ఏంటంటే మహిళలు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు, మొత్తం నేరాల గణాంకాల్లో 2వ ప్లేస్లో ఉంది జిల్లాలో. మొదటి ప్లేస్ బాడీ అఫెన్స్ అంటే కొట్టుకోవడం, అంటే కొట్లాటలు. 2వ ప్లేస్లో ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి నేరాలు మన జిల్లాలో ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ తరహా అంటే ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. పోలీస్ ప్రధానంగా 3-4 వ్యవహారాల మీద పనిచేస్తున్నాం మేము. ఒకటి ప్రివెంటివ్ స్టెప్స్, రెండవది డిటెక్షన్,
మూడవది ఇన్వెస్ట్. తర్వాత విలేజ్ వార్డ్ సందర్శన మరియు నేర నియంత్రణ అనే ప్రోగ్రామ్ చేసాం. ప్రతి కాలేజ్ స్కూల్స్లో మా పోలీస్ స్టాఫ్ని అండ్ అదర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని అవేర్నెస్ కండక్ట్ చేసాం. కాలేజ్ స్కూల్ ఈ రోజు కూడా జరుగుతూ ఉంటుంది ఏదో ఒక ప్లేస్లో. సో అలాగే నెక్స్ట్ శక్తి యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మార్చి నెలలో. సో ఈ శక్తి యాప్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 10,000 డౌన్లోడ్స్ చేసుకోవడం జరిగింది. ఈరోజు డేటా వరకు అయితే అది 11,023 ఉంది. అలాగే శక్తి యాప్లో ఒక సేఫ్టీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, వాట్సాప్ నంబర్. ఆ నంబర్ కూడా అందరికీ ప్రచారం చేశాం. అలాగే ప్రతి స్కూలు కాలేజీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి శక్తి వారియర్ గ్రూప్స్ అంటే 8th, 9th, 10th క్లాస్ మేడం ఈ 3 క్లాసుకు సంబంధించినటువంటి అమ్మాయిలతో ఒక 10 మందితో శక్తి వారియర్ గ్రూప్ అనేది పెట్టడం జరిగింది. ఈగల్ క్లబ్ అని కూడా కొత్తగా రావడం జరిగింది. ఈగల్ క్లబ్ అంటే తెలిసే ఎవరికైనా? ఈగల్ అంటే ఏంటి? సూపర్, నార్కోటిక్ డ్రగ్స్ మీద తీసుకొచ్చినటువంటి క్లబ్స్. దీనికి ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నంబర్ ఎవరు చెప్తారా? నంబర్ ఏంటి? 1972 ఈగల్కి సంబంధించిన సేఫ్టీ నంబర్. సో ఇది కూడా మనం ప్రచారం చేసి ప్రతి స్కూల్ కాలేజీలో 8th, 9th and 10th ఎస్పెషల్లీ ఒక టీచర్ గారు ఆధ్వర్యంలో ఒక టీంను ఫామ్ చేయడం జరుగుతుంది. విలేజ్లు, వర్కింగ్ ప్లేసెస్, ఇండస్ట్రియల్ ఏరియా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా అవేర్నెస్ కల్పించి శక్తి యాప్స్ని డౌన్లోడ్ చేయించడం. ఆ తర్వాత శక్తి వారియర్ గ్రూప్స్ని స్కూళ్ళల్లో ఏర్పాటు చేసి వాటిని మానిటర్ చేయడం, ఇవన్నీ కూడా శక్తి యాప్ ద్వారా చేస్తున్నారు. అలాగే ఈగల్ క్లబ్స్ నార్కోటిక్స్ అంటే మీకు తెలుసు కదా, గంజాయి. ఈ గంజాయి వాడకం అనేది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ 14 to 18 ఒక గ్రూపు. ఆ తర్వాత కాలేజీ పిల్లలు, హాస్టల్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు ఇలాంటి వాడు కూడా ఈ కన్సంప్షన్ అనేది లేకుండా చేయడం కోసం ఆ ప్లేస్కి వెళ్ళి మనం ప్రత్యేకంగా అవేర్నెస్ కల్పించడానికి ఈగల్ క్లబ్స్ని ఫామ్ చేసాం. అలాగే మనకి ప్రధానంగా ఈ నార్కోటిక్స్ డ్రగ్స్కి డి అడిక్షన్ సెంటర్ హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది మేడం. ఇంకొక డి అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, మెడికల్ సైన్సెస్, అక్కడ ఒకటి డి అడిక్షన్ సెంటర్ పెట్టడం కోసం రిక్వెస్ట్ ఆల్రెడీ అంత ప్రాసెస్లో ఉంది మేడం. అలా అయితే అప్పుడు 2 సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ పిల్లలందరూ కూడా మైనర్ గర్ల్స్ ఏదైతే మీరు ఆల్ 8th and 9th అమ్మా, మీరు ఎస్పెషల్లీ వల్నరబుల్ గ్రూప్ మైనర్ 8 నుంచి టీన్స్ ఎస్పెషల్లీ గర్ల్స్. ఓకే, వీళ్ళ కేసెస్ చాలా చూస్తున్నాం మేము. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఏజ్లో మనకి 11, 12 or 13 రాగానే మనం అందరూ పెద్దవాళ్ళం అయితే అనుకుంటాం. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో చాలా మంది కూడా పేరెంట్స్ చెప్పే మంచి కానివ్వండి, లేకపోతే ఇంతమంది చెప్పే మంచి కానివ్వండి అంత తొందరగా మనకి ఎక్కదు. ఎందుకంటే ఎప్పుడైనా మంచి అనేది చాలా లేట్గా అంతా అయిపోయాక తెలుస్తుంది, చెడు అనేది చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతుంది. ఈవెన్ సినిమాల్లో కూడా చూపిస్తారు కదా, చదువుకున్న అమ్మాయి కూడా ఏమి చదువులేని వాడు పడిపోతుంది. అవునా? ఏదో కొంచెం అంటే అంతా హ్యాపీ ఎండింగ్సే చూపిస్తారు. అవునా? ఆ తర్వాత ఏమవుతుందని చూపిరు. అబ్బాయి మంచిగా బుద్ధిగా ఉండి ఇనిషియేట్ చేసుకోవాలంటే అమ్మాయిలకు నచ్చరు. కొంచెం తక్కువ 2 బటన్స్ జుట్టు పెట్టి చేసుకొని రౌడీ లాగుంటే నచ్చుతారు. దే నాట్ బ్లేమ్ ఏమని, ఎందుకంటే సమ్టైమ్స్ అలా గర్ల్స్ అట్రాక్ట్ అవుతుంటారు ఆల్వేస్. మీరనే కాదు, ఈవెన్ బయట ఈవెన్ పబ్లిక్ ఎవరైనా కొంచెం చెడికే ముందు తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అంత లేట్ అయిపోయాక ఓహో అలా అయి ఉంటే బాగుంటుంది అని వస్తుంది. సో అది రాకూడదు ఆడపిల్లలకి ఎస్పెషల్లీ, ఎందుకంటే వెరీ సెన్సిటివ్. వన్స్ మనకు ఒక క్యారెక్టర్. సో మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, 8, 9, 10 నో, ఎంతమంది దగ్గర ఉన్నాయి? దాన్ని ఎలా యూస్ఫుల్ గా యూజ్ చేయాలనేది మన నిర్ణయం బట్టి ఉంటుంది. సో ఎవ్రీవన్ ఇస్ ఆన్ ఇన్స్టా, వాట్సాప్, అవునా, అండ్ రీసెంట్ గా స్నాప్చాట్. ఎవ్రీవన్, ఇట్ ఇస్ అ బిగ్ థింగ్. సో బేసిక్లీ ఏంటంటే మన లైఫ్ సోషల్ మీడియాలో ఉంది. స్నాప్చాట్ అయితే ఎవ్రీ మినిట్ మీరు ఎక్కడున్నారు, ఈ రోజు ఎలా రెడీ అయ్యారు, ఇన్స్టా టెక్స్టింగ్, వి యూజ్ అవర్ ఇమేజెస్ అండ్ సెండ్ మెసేజెస్. సో మనం ఎక్కడున్నామో కూడా ట్రాక్ అవుతుంటుంది. అవునా? బికాస్ వి షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ అవర్ ఫ్రెండ్స్.
ఇనవే ఐ నో యూ కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ అలా అనుకుంటారు, కానీ అట్ ద సేమ్ టైం దాని వల్ల జరిగే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. నేను ఏం చెప్తున్నాను, సో అలా చేసేసి అక్కడి నుంచి అమ్మాయికి హెరాస్మెంట్ అనేది మొదలవుతుంది. అవునా కాదా? హ్యావ్ యు హర్డ్? విన్నారా? ఏ విధంగా అంటే నీ ఫొటోస్ అయితే ఏమున్నాయో, నీ వీడియోస్ అయితే ఏమున్నాయో నేను బయట పెడతాను, నీ పేరెంట్స్ కి పంపిస్తాను, యునో, లేకపోతే మీ ఫ్రెండ్స్ కి పంపిస్తాను. సో ఆబ్వియస్లీ యూ విల్ బి స్కేర్డ్, రైట్? సూసైడ్ కేసెస్ లో దే డాక్టర్స్, దే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దే టీచర్స్, దే బ్యాంక్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ వైలెన్స్. అంటే చాలా మంది మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినా మా దగ్గరికి వచ్చినా కూడా అట్లీస్ట్ ముందు కౌన్సిల్ చేయాలని చూస్తాం, ఫ్యామిలీస్ ని బ్రేక్ చేయకుండా సెట్ చేయాలని చూస్తాం. కానీ ఆ సిచ్యువేషన్ కుదరినప్పుడు ఒకవేళ చదువుకోలేదనుకోండి, వర్క్ చేయట్లేదనుకోండి, అవన్నీ భరిస్తూనే ఉండాలి. అవునా కాదా? సో దట్ ఈస్ వై గవర్నమెంట్ అయినా వీళ్ళన్నీ చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఏముంటున్నాయంటే ముఖ్యంగా మిమ్మల్ని బేస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఆల్